V9 న్యూస్ స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. రేపు 1వ తారీఖున ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభం కానున్న భోగాపురం ఎయిర్పోర్టు వ్యతిరేకిస్తున్న తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రేపు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ రాబోతున్నారు. ఈ కార్యక్రమం ఇప్పటికే తెలుగు శక్తి వ్యతిరేకిస్తుంది. అయినా సరే మొండిఘటంగా ఆషాఢ మాసమైన మేము చేసే తీర్థం, మాకు హిందూ మతం మీద గౌరవం లేదు, మర్యాద లేదు అని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ వీళ్ళు వాళ్ళ కుటుంబం ప్రోగ్రాం లాగా, లేకపోతే ప్రభుత్వ ప్రోగ్రామా, లేకపోతే తెలుగుదేశం పార్టీ ప్రోగ్రామా అర్థం కావట్లేదు మాకు. కేవలం ఎందుకు చేస్తున్నారో కూడా తెలియని దౌర్భాగ్య స్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి మేము దీన్ని దేశ ప్రధానికి ఇందాకే ఒక నివేదిక పంపించాం. అలాగే మీ ముందు కూడా ప్రధానమంత్రి గారికి మెయిల్ చేస్తున్నాం. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడమని చెప్పి మేము ప్రధానమంత్రి గారికి, హోంమంత్రి గారికి, ఫైనాన్స్ మినిస్టర్కి, డిఫెన్స్ మినిస్టర్కి, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యంగా ఎండోమెంట్స్ మినిస్టర్ గారికి, ఎందుకంటే వాళ్ళు చూసుకోవాలి ఇది మంచి ముహూర్తం కాదని, వాళ్ళకి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, అందరికీ మీ సమక్షంలోనే సెండ్ చేస్తున్నాను. ఈ లెటర్ని సెండింగ్ అవుతుంది, సెంట్ అయిపోయింది. సో డెఫినెట్గా తెలుగు శక్తి, డెఫినెట్గా భగవంతుడు చూస్తూ ఊరుకోరు. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే దండిస్తారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు కేవలం ప్రజల్ని మభ్య పెడుతున్నారు, మోసం చేస్తున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కాదు కదా, శూన్యం. మరి మీరు చూసినట్లయితే ఇనాగ్రేషన్, అది ఇన్విటేషన్ కార్డు, అది ఆ ఇన్విటేషన్ కార్డులో ప్రధానమంత్రి గారు, గవర్నర్ గారు, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, రామ్మోహన్ రెడ్డి గారు, అలాగే బీసీ జనార్దన్ రెడ్డి గారు, మురళీధర్ మోహన్ గారు, కలిసి టప్పనాయుడు గారు పేర్లు ఉన్నాయి. 9 పేర్లు ఉన్నాయి. ఫౌండేషన్ స్టోన్లో చూస్తుంటే మరీ విడ్డూరంగా అక్కడ ప్రధానమంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, రామ్మోహన్ రెడ్డి గారు, నారా లోకేష్. అసలు ఇందులోని నారా లోకేష్ సంబంధం ఏంటి? హూ ఆర్ యూ అని అడుగుతున్నా. ఇది భోగాపురం ఎయిర్పోర్టు మంగళగిరి కాన్స్టిట్యున్సీలో ఉందా, నెల్లిమల్ల కాన్స్టిట్యున్సీలో ఉందా? మై డియర్ బ్రదర్ నారా లోకేష్, ఈరోజు మీరు ఏం చేసినా ఎవరు మాట్లాడలేరు. భయపడితే తెలుగు శక్తి భయపడు. ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడికి రాజ్యం అవుతుంది. డెఫినెట్గా ప్రజల కోసం ఒక అన్నగా, తమ్ముడుగా, కొడుకుగా, మనవడుగా, మీ వాడిగా మీ ఇంట్లో రాబోతున్నా. నన్ను ఆపేది ఎవరో నేను చూస్తా. నా తెలుగు జాతిని కాపాడటం కోసం, నా భారత ప్రధాని గౌరవం నిలబెట్టడం కోసం యుద్ధం చేస్తాను. అంతేకాని మీలాగా ఈరోజు మా దేశ ప్రధాని గారు, ఆయన మంత్రివర్యులు హెచ్ఆర్డీ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు తప్పు చేశారని కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు చేసిన 30 రోజుల దీక్షకి రాజీనామా చేయించారు. మరి ఈరోజు నారా లోకేష్ గారు ఆ డయాస్ మీద ఏ హోదాతో, ఏ మొహంతో ఉంటున్నావు? డిఎస్సి స్కామ్ ఆంధ్రప్రదేశ్ జరిగింది. వేలాది మంది ప్రజలు రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్నారు, నిన్ను రాజీనామా డిమాండ్ చేస్తున్నారు. ఇవేమీ లేకుండా ఈవేళ భోగాపురం ఎయిర్పోర్టు సమీక్షలు చేస్తూ ఆన్ని మొత్తం అంతా నువ్వేగా మా సకల శాఖ మంత్రి వ్యవహరిస్తున్నాం. మేము ఒకటే కోరుతున్నాం, వీళ్ళు మాట్లాడితే ఈ ప్రోగ్రామ్ మేము డిసైడ్ చేయలేదు, పేర్లు పిఎంఓ డిసైడ్ చేస్తే పిఎంఓకి ఇంటేస్తున్నారు. ఎప్పుడైనా సరే పిఎంఓ గారు ఏమీ డిసైడ్ చేయరు. రాష్ట్ర ప్రభుత్వం ఏమైతే సిఫార్సు చేస్తున్నాయో వాళ్ళ పేర్లు పరిశీలిస్తారు తప్ప అంత మించి వాళ్ళు ఏమి ఈ పేరు పెట్టమని చెప్పి వాళ్ళు చెప్పరు. మనం చూసినదే హైదరాబాద్లో ఒక మెట్రో స్టేషన్ ఓపెనింగ్ వచ్చినప్పుడు ప్రధానమంత్రి గారు అక్కడ కార్పొరేటర్ పేరు కూడా ఆ శిలాపథకం మీద ఉంది. అంటే దీన్ని పట్టి చూస్తే ఇక్కడ ఎవరు తప్పు చేశారో నిగ్గు తేలాలి. మరి ఏదైతే జిఎంఆర్ ఎయిర్పోర్టు 4,750 కోట్లు అని చెప్తున్నారో అది పూర్తి అవాస్తవం. మహా అవుతే 400 కోట్ల రూపాయలు అవుతుంది. మరి ఈవేళ ఎందుకు ఇంత డబ్బు అయిందని చెప్పి జనాలకు ఎందుకు మభ్య పెడుతున్నారు? ఇది పెద్ద స్కామ్.
నేను ఒకటే కోరుతున్నాను ప్రధానమంత్రి గారిని, మీరు దీన్ని సిబిఐ ఎంక్వైరీ చేయించండి, లేదా ఈడీ ఫైనాన్షియల్ ఎంక్వైరీ చేయించండి. డెఫినెట్గా దీంట్లో ఉన్న తిమంగులు మొత్తం బయటపడతారు. మేమైతే మాత్రం ఆరోపణ చేస్తాం, నలుగురు పైన ఆరోపణ చేస్తున్నాం. ఒకటి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, అలాగే కేంద్ర సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ రెడ్డి గారు, మరియు మా లవ్లీ బ్రదర్ నారా లోకేష్ గారు. ఎందుకంటే మీరు ఎంత, మీకు వాటా ఎంతో చెప్పండి. ఎందుకంటే మీరేదో మేము ఉత్తరాంధ్ర ఉద్ధరించేస్తున్నాం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నాం, మేము లేకపోతే లేదు అన్నట్టు మీరు మాట్లాడుతున్నారు. నిన్నే హైదరాబాద్లో అడిగాను, చంద్రబాబు నాయుడు గారికి చేసింది ఏమీ లేదు, ఆయన కావాల్సిన దోచిపెట్టారు తప్ప మాకు ఏమీ చేయలేని చెప్పి తెలంగాణ ప్రజలు ముతకడం చెప్పారు. మరి ఈరోజు మీరు ఏం చేశారు అడుగుతున్నా. మీరు ఆంధ్రప్రదేశ్ 2 ఏళ్ల పాలనలో ఏం చేశారు? అభివృద్ధి చేశారా? అభివృద్ధి కాదు కదా, అప్పులు ఆంధ్రప్రదేశ్ చేశారు. మరి నాడు మీరు ఏం చెప్పారు? 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చేసామని చెప్పన్నారు. మరి ఈవేళ కేంద్రం పార్లమెంట్లో కేంద్ర మంత్రి కేవలం 6,962 కోట్ల పెట్టుబడులు మాత్రమే వచ్చాయని పార్లమెంట్ సాక్షిగా చెప్పారు. మరి దీన్ని బట్టి చూస్తే మీరు ఏం చేశారు? ఈరోజు కోవిడ్ ఉంది. మరి కోవిడ్ ఉన్నప్పుడు మా దేశ ప్రధాని చంద్రబాబు ప్రజలు ఇష్టపడరేమో, కానీ నరేంద్ర మోడీ గారు యావత్ ప్రపంచం ఇష్టపడతారు. మరి రేపు మా ప్రధానికి 3 లక్షల మందితో కోవిడ్ సపోజ్ అంటితే ఏమైనా జరిగితే దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? మిస్టర్ చంద్రబాబు నాయుడు మీరు వహిస్తారా, లేకపోతే నారా లోకేష్ సకల శాఖ మంత్రి వహిస్తారా? చెప్పాలి కదా. మీరు ఏమైనా ప్రికాషన్స్ తీసుకున్నారా? ఏ కుర్చీ గ్యాప్ పెట్టారా? ఇలాంటి ఏం పెట్టలే కదా. మీరు ఏం పెట్టినప్పుడు ఎందుకు మీరు మోసం చేస్తున్నారు? ఎందుకు మీరు ఈ ద్రోహం చేస్తున్నారు? ఆషాఢ మాసంలో ప్రధానమంత్రి తీసుకొచ్చి మీరు ఎలాగా హిందూ మతాలని, హిందూ మనోభావాలను ప్రశ్నించారు. ఈ రోజు ప్రజల ప్రాణాలతో జగటాడుతున్నారు. అందుకే చంద్రబాబు గారు మీరు సాయంకాలం విశాఖపట్నం వస్తున్నారు, మీరు ప్రస్తుతం ఎలాగా మాడతారు, ఏదో ఉత్తరాంధ్రం మీరు అభివృద్ధి చేసేస్తున్నాం అని చెప్తారు, ఒక దొంగ మాటలు చెప్తారు. నేను ఒకటే అడుగుతున్నా, మీరు సాయంకాలం ప్రెస్ మీట్లో కోవిడ్ ప్రికాషన్స్ ఏం చూస్తారో చెప్పగలుగుతారా? అలాగే మీ సుపుత్రుడు, అలాగే మీ సహచర మంత్రుడు నారా లోకేష్ గారు డిఈసి స్కామ్ లో ఎందుకు మీరు బర్తరఫ్ చేయించట్లా? ఎందుకు రాజీనామా చేయించట్లా? మరి కేంద్ర మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ని నరేంద్ర మోడీ గారు రాజీనామా చేసినప్పుడు ఒక నైతిక బాధ్యత వహిస్తూ లోకేష్ గారు రాజీనామా చేయాలి కదా, ఎందుకు చేయట్లా? అంటే ఈ రోజు మీరు చేస్తున్న అవినీతి సామ్రాజ్యానికి రారాజు నారా లోకేష్. మరి మీరు చేస్తే మేము భయపడం, రెడ్ బుక్ అని చెప్తే భయపడే వాళ్ళు ఎవరు లేరు మిస్టర్ లోకేష్. రెడ్ బుక్ మాట్లాడారు, రెడ్ బుక్ అంటున్నావు. నీ రెడ్ బుక్ అయితే నా యమ బుక్. నా యమ బుక్ లో అంతర్జాతకాలు ఉంటాయి, నువ్వు రాసుకోలేము. నేను రాసింది నేను చూపిస్తా. అందులో డెఫినెట్ గా ఈ బివి రామ్ భయపడ్డు ఒక యుద్ధమే చేయబోతున్నా. అందులో విజయనగరం ప్రజలు ఒకటే పిలిపిస్తున్నా, అది బొబ్బిలి సామ్రాజ్యం అక్కడ ఉంది, విజయనగరం సామ్రాజ్యం అక్కడ ఉంది, పౌరుషానికి పుట్టిన గడ్డ విజయనగరం సామ్రాజ్యం, విజయనగరం జిల్లా. మరి ఈ రోజు నిజంగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఇక్కడ మూసి మా పేరే మీకు పెడతారంటే మీకు పౌరుషం లేదని అడుగుతున్నారు విజయనగరం ప్రజలకి. ఈ రోజు మీ జిల్లా పేరు పెట్టాలి, విజయనగరం జిల్లా పేరు పెట్టాలి, అది మేము స్వాగతిస్తాం. కానీ మా పేరు మీరు పెట్టుకున్నారంటే మీరు ప్రజలుగా చూస్తున్నారా, పురుగుల్లా చూస్తున్నారా మాకు అర్థం కావట్లే. అందువల్ల ఈ రోజు నిజంగా ప్రోటోకాల్ వచ్చి జరిగింది. ఎల్ఓపి లీడర్ బొత్స సత్యనారాయణ గారి పేరు లేదు. ఉత్తరాంధ్రలో ఆయన గొప్ప నాయకుడు, ఆయన ఎవరిని విమర్శించరు, ఏది చేసినా సరే ఆయన సమస్య పరిష్కారంగా మాట్లాడతారు తప్ప వ్యక్తిగతంగా ఎప్పుడు చేసిన దాఖలు లేవు. మరి అక్కడ స్థానిక ఎమ్మెల్యే లోకం నాగమాధు పేరు లేదు. అలాగే విజయనగరం ఎంపీ ఇన్విటేషన్ లో అప్పలనాయుడు గారి పేరు ఉంది తప్ప శంకుస్థాపన రాయి మీద ఫౌండేషన్ మీద లేదు. మరీ దురదృష్టం ఏంటంటే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అంటుంటే విశాఖపట్నం ఎంపీ ఏమైపోయాడు అడుగుతున్నా, నిద్రపోతున్నాడో అడుగుతున్నా, సిగ్గు లేదో అడుగుతున్నాను. నారా లోకేష్ ప్లేస్ లో నువ్వు ఉండాల్సింది పోయి నువ్వు లోకేష్ పెడుతున్నావు అంటే నువ్వు ఎంపీ పదవికి రాజీనామా చేయమని చెప్పి తెలుగు డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే యువర్ అన్ఫిట్ టు బి ఎంపీ. ఈ రోజు విశాఖపట్నం పరువు చేస్తుంటే ఎంపీగా ఎంపీకి అడుగుతున్నారు. అందువల్ల ఈవేళ పల్లా శ్రీనివాస్ ఏదో నేను పిఎంఓ చెప్పిందని చెప్పి జనాలు మాయమాటలు చెప్తున్నారు. పిఎంఓ ఎప్పుడు చెప్పదు, మనం ఎవరి పేరు పంపితే వాళ్ళ పేరు చెప్తారు. ఇదే మాట మీరు రాసేవగలరు అడుగుతున్నా. రాసేస్తే నేను ఢిల్లీ వెళ్ళి అడుగు వస్తా. ఈవేళ మీరు తప్పు చేసి ఇతర మీద గంట మక్కండి. ఇది కేవలం ఒక కుటుంబం ఫ్యామిలీ ప్రోగ్రామ్. అంటే నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ ఫ్యామిలీ ప్రోగ్రామ్. ఈ ఫ్యామిలీ ప్రోగ్రామ్ కి ప్రజలు వెళ్లాల్సిన అవసరం లేదు. దయచేసి కరోనాలో చిక్కుకొని మీ కుటుంబంకి అన్యాయం చేయమాకండి. వీరేమి చేసేది ఏముండదు. వీరి స్వార్థం కోసం వీళ్ళు చేసుకునే కార్యక్రమాన్ని మీరు బాయ్కట్ చేయమని చెప్పి తెలుగు పిలిపిస్తుంది. డెఫినెట్ గా ప్రధానమంత్రి గారు మీరు
లోకేష్ గారి పేరు తొలగించమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే మీలాంటి వ్యక్తి మధ్యన ఒక స్కామ్ చేసిన వ్యక్తి కూర్చోకూడదు. కూర్చుంటే దేశ ప్రజలకి ఒక తప్పుడు సంగతి ఇవ్వబోతున్నారు. నాకు ఒకటే వినపం, మీరు ఈ కార్యక్రమం రాకపోయినా పర్లేదు, వర్చువల్గా చేయండి. ఎందుకంటే ఈ కార్యక్రమం రేపు ఆగస్టు 1 మీరు ఓపెన్ చేసి 17 దాకా ఫ్లైట్లు ఎగరవు, అంటే 16 రోజులు గ్యాప్ ఉంది. ఎందుకు చేస్తారో తెలియట్లే. అసలు దయచేసి ఈ లెటర్ని చూసి, ఇందులో నేను నిజాలే రాశా, అబద్ధాలు రావట్లే. ఈరోజు భగవాన్ శ్రీ స్వామి రామదూత స్వామి ఆశీస్సులతో నేను మాట్లాడుతున్నా. డెఫినెట్ గా భగవంతుడు రేపు ఉన్నాడు, భగవంతుడు మాయ చూపిస్తారు. డెఫినెట్ గా పాపాత్ములు రేపు నిజంగా భగవంతుడు శిక్షిస్తారు. డెఫినెట్ గా ఈ దేశ గౌరవం కాపాడటం కోసం తెలుగు శక్తి ఎంత దూరమైన ఎవరితో యుద్ధం చేస్తాను తప్ప భయపడే ప్రసక్తి లేదు. ప్రజలు కూడా చెప్తాను, ఎవరికి భయపడ, మనం తప్పు చేయడం వరకు ఎవరికి భయపడమాకండి, ఎదిరించండి. ఎదిరిస్తే పోయేది ఏమీ లేదు. మన స్వతంత్రం, మరో స్వతంత్రం కోసం తెలుగు శక్తి యుద్ధం చేస్తుంది. చెయ్యి కలిపి ఇలాంటి వాళ్ళని తరిమి కొడదామని చేస్తాను. జై హింద్.